స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాళ్ళ మీద ఆధారపడి బ్రతకకూడదు. మీ మీదే మగవాడు ఆధారపడేలా జీవించగలగాలి. అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెంపొందుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయరు. ఎవ్వరిపై ఆధారపడి అనవసరమైన మాటలు వాడాల్సిన అవసరం ఉండదు. లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉంది అనే విషయాన్ని తాను కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు. స్త్రీ ఎప్పుడూ కూడా తను స్వతంత్రంగా బ్రతకగలగడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేరు అనే స్థితి తనకు కలగకూడదు. అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడగలగాలి. ఒక స్త్రీ గౌరవం పెరగాలి అంటే తను సంపాదించాలి, తను ఇంటిని చక్కబెట్టాలి. ఇక తనే ఇంటి మొదటి ఆసరాగా నిలబడగలగాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనైపోతారు, అలుసుగా మాట్లాడతారు, ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు. అందుకే అత్త అరిచినా, భర్త బాధపడ్డా, ఎవరి నోళ్ళు ఎలా నానినా ఈ ఒక్క హక్కుని చేజిక్కించుకోగలిగితే గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి. అర్థమైందనుకుంటా. ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు. వారికి ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. మొదటిది, తను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడటం. రెండవది, తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడు చెడుగా మాట్లాడడం. మూడవది, తన భార్యతో పంచుకోవాల్సిన ప్రేమ, ఆప్యాయతలు, అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు, కనీసం ఊహించుకోడు కూడా. ఇక ఇలా పంచుకుంటే అది వ్యభిచారమే అవుతుంది, కాదంటారా? నాలుగవది, ఇతర స్త్రీలతో తన భార్యను ఎప్పుడూ పోల్చడు. ఒకవేళ ఆ పరాయి స్త్రీయే వారికి సరైనదైతే భగవంతుడు వారినే మీకు భార్యగా రాసి పెట్టేవాడు. విధి ఎప్పుడూ కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది. ఇక మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలోని సమస్యలన్నిటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాని మీ జీవితాలకి ఒకరికొకరు మీరే సమస్యగా మారకూడదు. గుర్తుంచుకోండి. ఇక 5వది, మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటారు. ఎప్పుడూ వారు నొచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని, అసలు తన జీవితాన్ని వదిలి తన కోసం వచ్చి తనకు సేవలు చేస్తుంది అనే విజ్ఞతతో ఉంటారు. కాబట్టి అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.